సభాధ్యక్షులు ఉపేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు, ఈ రోజున మనందరికి కూడా దిశానిర్దేశం చేయటానికి పొద్దుటి నుంచి కూడా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మీటింగ్లు అటెండ్ అయ్యి చివరి మీటింగ్ ఇక్కడికి వచ్చినటువంటి గౌరవనీయులు హరీష్ రావు గారికి, ప్రవీణ్ గారికి, అదేవిధంగా సోదరుడు రాకేష్ రెడ్డి గారికి, మా జిల్లా నాయకత్వానికి అందరికి కూడా వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వానికి, ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పటికే మాట్లాడిన వారు పెద్దలు కొన్ని విషయాలు చెప్పారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థిని నీతి నిజాయితీగా, అదేవిధంగా మంచి చదువుండి ప్రజలకి సేవ చేద్దాన్న భావన ఉండి ఒక రైతు బిడ్డని మన ముందుకు పంపించాడు. నేను ఒక రైతు బిడ్డని, ఇక్కడ ఎక్కువ మంది రైతులు కూడా ఉన్నారు. మీ అందరినీ నేను కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా కూడా రాకేష్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే చట్టసభలోకి పోయేటువంటి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం నీతి నిజాయితీతో పాటు చట్టసభల మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళని మనం పంపాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు కనుక మీరు చూశారు, పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఒక్కడైనా కూడా ఏదంటే వెనకట పాండవుల మీద కనుక కౌరవుల మీద కనుక పాండవులు 5గురు ఉన్నా కూడా ఎట్ట పోరాడారో మన హరీష్ గారు పెద్ద ఎత్తున మన అసెంబ్లీలు కనుక చూసినట్టయితే వాళ్ళని తుక్కుగా కాంగ్రెస్ వాళ్ళని నిలదీసి అదేవిధంగా అడిగి పడేసి వాళ్ళని మెసల్ని కూడా చేసిండు ఒక్కడైనా కూడా. ఆ రోజునైతే అందరం కూడా ఏంటంటే ఏం జరగబోతుంది అని టీవీలలో అందరం కూడా టీవీల మీద ఉన్నాం. అంటే అటువంటి చట్టసభల్లో అపోజిషన్ ఉన్న ప్రజల గురించి, తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడేటువంటి కెపాసిటీ ఉండాలి. అందుకనే చట్టసభలలో పోయేటువంటి వ్యక్తుల గురించి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి పంపాలా. అదేవిధంగా మీరు చూశారు పార్లమెంట్లో కూడా మరి గత 5 సంవత్సరాలలో అన్ని విధాలా కూడా తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టు గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గురించి కానీ, తెలంగాణ ప్రాజెక్టుల గురించి కానీ, తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి కానీ పోరాడింది ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. అది కూడా మీరు టీవీలలో చూశారు. అదే పార్లమెంట్కి ఇక్కడ నుంచి ఒక 4 బీజేపీ వాళ్ళని తెలంగాణ బిడ్డల ఓట్లు వేసుకొని పార్లమెంట్కి వచ్చారు. ఒక 3 కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ బిడ్డల ఓట్లు వేసుకొని పార్లమెంట్కి వచ్చారు. ఏ రోజునైనా కూడా 5 సంవత్సరాలలో వాళ్ళు ఎప్పుడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు, ప్రజల గురించి మాట్లాడలేదు, తెలంగాణ సమస్యల గురించి మాట్లాడలేదు. వాళ్ళు మాట్లాడకపోగా మన రైతులు పండించినటువంటి పంటలు పెద్ద ఎత్తున పంట పండిస్తే వరి ధాన్యం కొనకపోతే మేమందరం కూడా, ముఖ్యంగా నాకు అవకాశం ఇచ్చిండు మన నాయకుడు కేసీఆర్ గారు. రోజు కూడా అడ్జర్న్మెంట్ నోటీస్ ఇచ్చేవాడిని స్పీకర్కి ఇచ్చి కంటిన్యూగా వారం 10 రోజుల పాటు పార్లమెంట్లోన పార్లమెంట్ బయట రైతాంగం గురించి పోరాడినాం. ఈ విషయం ఎందుకు చెప్తానంటే ఓట్లేసేటువంటి వాళ్ళు ఆలోచించి ఓట్లేయాలా. 10 రోజుల పాటు తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడితే ఏ రోజును కూడా ఈ బీజేపీ వాళ్ళు కానీ అటు కాంగ్రెస్ వాళ్ళు కానీ పార్లమెంట్లో ఎప్పుడు కూడా రాలే. ఒక రోజున నేనే నోరు తెరిచి అడిగిన, అయ్యా ఇది మన తెలంగాణ సమస్య, తెలంగాణ రైతుల సమస్య, కనీసం ఈ రోజన్నా కూడా పార్టీలకు అతీతంగా మన రైతుల గురించి నేను లేవనెత్తుతాను, మీరు కూడా లేవండి అంటే వాళ్ళకి లేసేటువంటి దమ్ము సత్తా లేదు. ఎందుకంటే బీజేపీ వాళ్ళకు అక్కడ చూస్తే మోదీ అమిత్ షా గారు అవుపడతాడు, వాళ్ళ ముందు తెలంగాణ ప్రజలు ఓటేసుకున్నా కూడా అక్కడ పోయి కాము కూర్చోటే కానీ పార్లమెంట్లో ఎప్పుడు మాట్లాడలే. అదే పద్ధతి కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడు కూడా లేచి తెలంగాణ రైతాంగం గురించి మాట్లాడలే. నేను ఈ విషయం ఎందుకు చెప్తానంటే మీకు తెలవంది కాదు, ఏదో ఒకట్లని ఓటు వేయకండి. ఈ ఓటు విలువ చాలా గొప్పది. అందుకనే మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఈసారి ఓటేసేప్పుడు మట్టికి మీరందరూ కూడా విద్యావంతులు, అందరికీ ఓట్ల హక్కు లేదు, నాకు లేదు. ముఖ్యంగా చెప్పాలంటే నేను చదివింది ఇంటర్మీడియటే, నాకు ఓటు హక్కు లేదు. ఇప్పుడు ప్రతిసారి అనుకుంటా అయ్యో నేను బాగా చదువుకుంటే బాగుండని, కానీ మా నాయన రైతు కాబట్టి అప్పట్లో ఆ చరిత్ర అంతా తర్వాత ఎప్పుడో ఒకసారి చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఈ విలువైనటువంటి ఓటుని మన అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి వేయాల. ఇప్పటికే మీరు చూశారు, గత 5 నెలలలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు మోసపు మాటలు చెప్పింది. అన్ని వర్గాల వాళ్ళని కూడా మాయ మాటలు చెప్పింది, అన్ని వర్గాల వాళ్ళని కూడా మోసం చేసింది.
యువతని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది, రైతు కూలీల్ని మోసం చేసింది. ఒకళ్ళిద్దరు కాదు, అందరినీ మోసం చేసిండ్రు. ఇక మరి యువతకైతే నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పిండ్రు. 4,000 అంటే ఇప్పుడు 5 నెలలు అయిపోయింది, 6 నెలలకు వచ్చిండ్రు. ప్రతి యువతకు కూడా మరి వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 20,000 రూపాయలు వాళ్ళకి బాకీ ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తానని చెప్పిండ్రు. మన నాయకుడు రైతు బంధు 10,000 ఇస్తంటే 10 కాదు మేము 15,000 ఇస్తాను అన్నాడు. అది కూడా రైతులు అనుకున్నారు ఇంకేముందిలే ఒక్కసారే కదని. 1, 2 కాదు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా పెద్దలు చెప్తారు. నిన్ను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, వీళ్ళు అటు పక్క కాంగ్రెస్ కానీ ఇటు పక్క బీజేపీ కానీ మన తెలంగాణని అన్ని విధాలు కూడా మోసం చేసేటువంటి పార్టీలు. ఇది మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. అక్కడ కూర్చొని ఢిల్లీలో కూర్చున్నాయని ఏమంటాడు, నేను అధికారానికి రాగానే 2 కోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ఇస్తానన్నాడు. ఇప్పటికీ 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలా. ఒక్క ఉద్యోగం మన తెలంగాణకు వచ్చింది లేదు. అదేవిధంగా ఈయనేమన్నాడు 2 లక్షల ఉద్యోగాలు ఇమ్మీడియట్గా ఇస్తానన్నాడు. ఆ రోజున మనం ఇచ్చిన ఉద్యోగాలు తప్పితే ఈ 6 నెలల్లో ఏమీ లేదు. ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా గత నెల రోజులు పెద్ద ఎత్తున మీరు మీ అభిమాన నాయకుడు మన అభిమాన నాయకుడైనటువంటి ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కూడా మీరు ఇక్కడ పార్లమెంట్కి బాగా కష్టపడ్డారు. నాకు అవకాశం వచ్చింది కాబట్టి రాత్రి పగలు కష్టపడ్డటువంటి మీ అందరు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక్కొక్క 3 రోజులు మన రాకేష్ రెడ్డి గారి గురించి మనం కష్టపడాలి. వారి యొక్క సీరియల్ నెంబర్ 3లో వారి పేరు ఉంటుంది, పేరు పక్కన ఒక డబ్బా ఉంటుంది, అందులో 1వ నెంబర్ అని ఒక నిలువునింత ఒక గీత గీయటం వరకే. ఆ విధంగా గీత గీసి ఖచ్చితంగా కూడా మంచి మెజార్టీతో గెలిపియాలి. ఎందుకంటే ఈ యొక్క ఎన్నిక ఏదైతే వచ్చిందో ఇంతకుముందు పల్లా రాజశేఖర్ గారిని కూడా మనం గెలిపించినాం. అంతకుముందు 4 సార్లు ఉంటే 4 సార్లు కూడా మన పార్టీ యొక్క ఎమ్మెల్సీలే గెలిచిండ్రు. 5వసారి కూడా సోదరుడు గెలవబోతున్నాడు. మీరందరూ కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.